హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మటన్ మజ్బూస్ అనేది ఎట్లా చేయాలనేది తెలుసుకుంటాం. దీంట్లో ఏంటిదంటే ఫుల్ మేక్ కాదనమాట, ఇవి పీసెస్. అప్పుడప్పుడు పీసెస్ కూడా చేయాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పి అసలు ఎట్లా చేస్తాం ఏంటిది అనేది మీకు చూపిద్దామని వీడియో. సో వచ్చేసేయండి, వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలా. గిన్నె అనేది వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం గీ కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలా. ఇక ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అందులోకి గరం మసాలాలను బ్లాక్ లెమన్ ఉంటుంది కదా, అది వేసుకొని కలుపుకోవాలా. గరం మసాలాల స్మెల్ అనేది కొంచెం బయటకు వచ్చిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవి మొత్తం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలా. ఇక ఉల్లిగడ్డలు అనేది కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, ఆ ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఎల్లిపాయ వాసన అనేది పోయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మటన్ది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత అందులో కొంచెం క్యాప్సికమ్ పౌడర్, కొంచెం ధనియాల పొడి, కొంచెం మటన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం మజ్బూస్ మసాలా, కొంచెం మద్రాస్ కర్రీ పౌడర్, కొంచెం బ్లాక్ పెప్పర్, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. తర్వాత అందులో టమాటా పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. మిక్సింగ్ అనేది అయిపోయిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టేసి వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత దీన్ని కొంచెం కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2.5 గంటల వరకు ఉడికించుకోవాలన్నమాట మటన్ని మంచిగా. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం టమాటా పేస్ట్, కొంచెం క్యాప్సికమ్ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక 2.5 గంటల తర్వాత చూడొచ్చు మన మటన్ అనేది మంచిగా ఉడికిందనమాట. దీన్ని మొత్తం తీసి ఒక ఫోరన్ ట్రే ఉంటుంది కదా, దాంట్లో బటర్ పేపర్ పెట్టుకొని మొత్తం దాంట్లోకి ముక్కలన్నీ తీసుకోవాలి. ముక్కలన్నీ తీసుడు అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని ముక్కలకు మంచిగా కోటింగ్ చేయాలి. తర్వాత మనం మటన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లో బియ్యానికి ఎంత సరిపోతే అన్ని నీళ్ళు ఉంచుకొని అందులో కడిగి పెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం. తర్వాత ఈ మటన్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ మటన్ ముక్కల్ని ఓవెన్లో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చే వరకు అట్లా ఉంచుకోవాలి. రైస్లో ఒక 70% వాటర్ అనేది పోయిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి మనం ఉడికించుకున్న లెమన్ ఉన్నాయి కదా, ఆ లెమన్ యాడ్ చేసుకొని దాని మీద స్టీల్ ర్యాప్తో మంచిగా కవర్ చేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా దమ్ముకుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇక దీన్ని తీసి మనం దేంట్లో సర్వ్ చేసుకోవాలి, దాంట్లో సర్వ్ చేసుకోవాలి. తర్వాత మన మటన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మటన్ ముక్కలు అన్నిటిని నీట్గా పైన డెకరేట్ చేసుకోవాలి. సో చూసేసారు కదా మొత్తం మటన్ మజ్బూస్ అనేది ఎట్లా చేయాలో. ఐ హోప్ ఈ వీడియో మీలో ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బై బాయ్.